గత 45 సంవత్సరాలుగా మన ఒంగోలులో ఉన్నత ప్రమాణాలతో అత్యున్నత విద్యాభిలాష, విశేష అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందంతో విలువలతో కూడిన విద్యనందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మా KMS. డిజిటల్ క్లాస్ రూమ్స్, స్పేషియస్ అండ్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, spoken English, playground inside campus, specially designed curriculum, IIT NEET Olympiad, highly qualified and experienced staff, limited strength, digital library, bus facility, RO water, hygienic dining. Krishna Memorial English Medium High School, Bhagyanagar, 4th Lane, Ongole. Phone 9052238777. Good afternoon to one and all. Let us begin today's program with a meaningful quotation on education. Train up a child in the way he should go, and when he is old, he will not depart from it. As we all know this, right? A child grows best when home and school walk hand in hand. Right? See, we are very happy to see you all, parents, really. See, many times we asked you to come for PTM, but we used to see only few faces. Is it not? Yes, no? Why? Because you are very busy. I know that some parents are working and some parents are busy doing all the works with mother-in-laws and father-in-laws. As we all know that. And also, as I am teacher and also a mother. So I can understand both sides. Right? Really, we are very happy to see you all, and we are expecting more from especially father's side. Okay? So, before joining Nagareddy Garu, now I invite our Sri Ramaya sir to say a few lines in this interaction. వేదికలో ఉన్నటువంటి మిత్రులు రామకృష్ణ గారు, ఈ NLP ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ ముందుగా నా నమస్కృతులు తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్రోగ్రాంని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఇది ఇంత ఖర్చు పెట్టి చేయాల్సినంత అవసరం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నదనే ఫీలింగ్తోనే మేము ఈ ఏర్పాటు చేసాం. కారణం ఏంటంటే, చదువుల్లో మేము 70 సంవత్సరాల క్రితం చదువుకున్న దానికి ఇప్పుడు జరుగుతున్న చదువులకి ఎంతో తేడా ఉంది. అప్పుడు తెలుసో తెలియకో ఏం చెప్పేవాళ్ళు? భూమి చదరంగా ఉందని చెప్పేవాళ్ళు. మాకు భూమి చదరంగా ఉన్నది, దీన్ని ఐరావతాలు అనేటువంటి ఏనుగులు 4 తట్ల మోస్తున్నాయి అని చెప్తే మేము నిజంగా నమ్మాం, చిన్నపిల్లలం. తర్వాత రాను రాను కొంత మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత భూమి చదరంగా లేదు, ఇది గుండ్రంగా కోడిగుడ్డు ఆకారంలో ఉంది అని తర్వాత చాలా రోజులుగా తెలుసుకునేవాడు. మీది మా తరంలో అంటే 70-65 ఏళ్ల క్రితం సంగతి అలా ఉంది. తర్వాత రాను రాను ఎన్నో మార్పులు. ఆ రోజు ఇవాళ చదువులు ఎలా ఉన్నాయి? చంద్రుడికి భూమికి దూరం ఎంత? చంద్రుడు అనేది ఎలా ఉన్నది? చంద్రుడు అనేది దేవుడా లేకపోతే భూమి లాంటి ఒక ఆకారమా? ఎందుకున్నది అట్లా? అది ఇందాక పడిపోకుండా ఎందుకున్నది? భూమికి దానికి ఉన్న దూరాన్ని కొలవాలంటే ఏం చేయాలా? ఇది కరెక్ట్గా కొలుస్తున్నారా? కొలవకపోతే మరి ఒక ర్యాకెట్ని పంపిస్తే ఇక్కడ నుంచి సైంటిస్టులు కరెక్ట్గా ఏ టైంకి అక్కడ దిగాలో అక్కడ కరెక్ట్గా దిగుతారు. వీడు 3,84,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు మనకి భూమి మీద 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు చంద్రుడు అనేది మన వాళ్ళ అంచనా. దాని ప్రకారమే పంపించారు ర్యాకెట్లు కరెక్ట్గా. అది నేను ఈ మధ్య మనవాళ్ళు పంపించిన దానిలో చూశాను. వాళ్ళు చెప్పిన సెకండ్ ప్రకారం దిగింది అక్కడ. అంటే ఇది కరెక్టేగా. భూమి చంద్రుడి మధ్య ఉన్న దూరాన్ని కొలవగలిగారు కదా సైంటిస్టులు. తర్వాత సూర్యుడి దగ్గర ఉన్నటువంటి, సూర్యుడికి భూమికి ఉన్నటువంటి దూరం
16 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నది అంటే అది కూడా నమ్మాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ అయినప్పుడు అది కూడా కరెక్టే కదా. మరి చంద్రుడికి వెలుగు ఎందుకు వస్తుంది? చంద్రుడు కూడా రాత్రిపూట చల్లటి వెలుగులో ఇస్తూ ఉంటాడు మనకి. మరి చంద్రుడికి వెలుగు ఉండదా? చంద్రుడికి వెలుగు లేదు, స్వయం కాంతి లేదు. భూమికి వల్లేనే స్వయం కాంతి లేదు, భూమికి లేదు కదా కాంతి. అయితే ఎందుకు మనకు ఆ వెలుగు కనిపిస్తుంది అంటే సూర్యుడి మీద ఉన్నటువంటి కాంతి చంద్రుడి మీద పడి ఆ రిఫ్లెక్షన్ భూమికి కనిపిస్తుంది. ఇదంతా సైన్స్ ద్వారా తెలిసింది. సైన్స్ డెవలప్ అయ్యే కొన్ని ఎన్నో మార్పులు, కొన్ని మంచికి వస్తున్నాయి, ఈ మార్పులు కొన్ని చెడ్డకు కూడా వస్తున్నాయి. ఈ చెడ్డ మార్పుల వల్ల వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి మనం ఈ సైంటిస్టుల్ని ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ చేయడానికి రామకృష్ణ గారిని, అట్లాగే నాగిరెడ్డి గారిని లైఫ్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ వాళ్ళిద్దరిని పిలిచాము. ఎందుకంటే ఈ వచ్చే మార్పులను గురించి తల్లిదండ్రులు పిల్లలు అడ్జస్ట్ కాలేక కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మేము చదువుకునే రోజుల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే సినిమాలు ఉండేవి, రోజు ఏదో సినిమాకి వెళ్ళడం వ్యవహారం, ఆ సినిమాలు డిస్టర్బ్ చేస్తున్నాయి చదువుల్ని అని మా తల్లిదండ్రులు ఫీల్ అవుతుండేవాళ్ళు. అప్పుడు పెద్దలు కూడా అలాగే ఫీల్ అవుతారు. అయితే తర్వాత రోజుల్లో వచ్చింది ఏంటి? టీవీ వచ్చింది. సినిమా ఎప్పుడో వారానికో 2 రోజులకో చూస్తే టీవీ 24 గంటలు చూసే మార్గం వచ్చింది. రోజుకి 4 సినిమాలు వస్తున్నాయి దానిలో. అది ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. ఎలా చేయాలి అనేసి మన కమ్యూనికేషన్స్ బ్రహ్మాండంగా డెవలప్ అయినాయిగా టీవీ వచ్చిన తర్వాత. కానీ నష్టం ఏం జరిగింది? పిల్లలు చదువుడు మానేసి పొదుపు దాని దగ్గర కూర్చుని చదువు తగ్గించుకుంటున్నారు. మేము మా అబ్బాయి ఇంటర్మీడియట్ జరిగే రోజుల్లో టీవీని కట్టేసి పైన పడేస్తాం వాళ్ళ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు. లేకపోతే వాళ్ళు పొదుపులు మనం చూస్తే వాళ్ళు చూడదండి ఎలా కుదురుతారు. అందుకని ఖచ్చితంగా దాన్ని తీసి పక్కన పెట్టాల్సి వచ్చింది. తర్వాత రోజుల్లో అవన్నీ దాని తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. ఇది ఎంత డిస్టర్బ్ చేస్తుందో మీ అందరికీ, చదువుల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మీ అందరికీ. స్కూల్లో టీచర్లు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఎక్కువ టైం దానికి పిల్లలు అడిక్ట్ అయిపోయి దాని చదువు నుంచి చాలా దూరంగా జరుగుతూ ఉన్నారు. అది వాడుకుంటే చాలా బ్రహ్మాండమైన ఉపయోగం ఉంది సెల్ ఫోన్లో. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా మన చేతిలో ఉన్నట్టు. నిమిషంలో మనం అన్నీ చూడొచ్చు. మనం చదువుకునే చదువు కూడా దానిలోనే చూడొచ్చు. కానీ మంచి చూసేదానికంటే చెడ్డ ఎక్కువ చూస్తున్నారు. అది ఎంత దుర్మార్గానికి వెళ్ళిందంటే మొన్న ఇంట్లో ఇది చెప్పచ్చో చెప్పకూడదు కానీ ఒక ఆమె సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తుందని చెప్పి భర్త కొంచెం మందలిచ్చాడు. ఏమా పొద్దుపోక చూస్తే సెల్ ఫోన్ చూస్తామంటే పనులు ఎట్లా జరుగుతాయి, అది మానేసేయమంటే కత్తి తీసుకొని అతను నరికేసింది భర్త. ఎంత దారుణమో చూడండి. మంచిగా ఉపయోగపడే దాన్ని అంత చెడ్డగా ఉపయోగపెట్టుకుంటే వచ్చే నష్టాలు ఎలా ఉంటాయో మీరు గమనించాలి. ఆ రకంగా ఇప్పుడు ఎక్కువగా నష్టపోతుంది. ఎక్కువగా బాగా ఈ రోజు చెప్తూ ఉంటారు టీచర్స్, అమ్మ ఈ సెల్ ఫోన్ మీరు ఇవ్వద్దు, పిల్లలకి ఇస్తే ఎక్కువ నష్టపోతున్నారు. ఒక్క నాలెడ్జ్ పోవడమే కాదు, వేరే కారణాలతో కూడా చాలా నష్టం జరుగుతుంది. మీరు ఈ చెడ్డ స్నేహాలకు కూడా అలవాటు అయిపోతున్నారు, దీన్ని తగ్గించండి అని చెప్పి కొంచెం సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు ఎన్నో డిఫరెంట్ కారణాల వల్ల. అందువల్ల వీటన్నిటినీ గురించి, ఈ నష్టాలని గురించి సైన్స్లో వచ్చే మంచిని ఉపయోగించుకుని చెడ్డని దూరంగా పెట్టే మార్గం ఏంటో చెప్పడానికి మనం న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ఇప్పుడు రామకృష్ణ గారిని పిలిచాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగపెట్టి ఇది ఎలా చేస్తే ఉపయోగపడుతుందో తల్లిదండ్రులకి, బిడ్డలకి, అందరికీ వాళ్ళకి ఇప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా వాళ్ళకి పిల్లకాయలకి చెప్పారు క్లాసులు. వాళ్ళందరూ చక్కగా విన్నారు. మరి ఎంతవరకు ఉపయోగపెట్టుకుంటారో చూడాలి. అట్లాగే టీచర్స్ కూడా చెప్పారు క్లాసు గంట సేపు. టీచర్స్ కూడా ఎట్లా దాన్ని ఫాలో చేయాలా, పిల్లలకి ఎట్లా చేయాలా, తల్లిదండ్రులకి ఏం చెప్పాలనే వాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు పిలిచింది అందుకే మీ ప్రోగ్రాం మీరు ఒక టీచర్స్ చెప్తేనే చదువు అవ్వదు, తల్లిదండ్రులు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే పిల్లలు స్కూల్లో 5-6 గంటలు ఉంటారు, మరి ఇంటి దగ్గర 18 గంటలు ఉంటారు. ఇంటి దగ్గర వాళ్ళని జాగ్రత్త చేసే బాధ్యత తల్లిదండ్రులకే ఉంటుంది. కనుక మీరు కూడా మేము ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని
మీరు కూడా ఏం చేస్తే పిల్లలకి మీ బిడ్డలకి బాగుంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పిల్లలకి, టీచర్స్కి, తల్లిదండ్రులకి ముగ్గురికి ఏర్పాటు చేశారు. అవసరమైతే ఇంకోసారి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకని మీరు ఈ ప్రోగ్రాంని పూర్తిగా విని దీన్ని ఉపయోగపెట్టుకోగలరని ఆశిస్తూ నెక్స్ట్ మన రామకృష్ణ గారిని న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటో, దానివల్ల వచ్చే నేలు ఎట్లా జరుగుతుందో రామకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత నర్సారెడ్డి గారు వస్తారు. ఆయన నాగిరెడ్డి గారు లైఫ్ కోచ్ అండ్ సైకాలజిస్ట్. ఆయన పిల్లల సైకాలజీ ఏమన్నా పక్కన తప్పుతుంటే దాన్ని ఎట్లా దారిలో పెట్టాలనే విషయం మీద ఆయన ఉన్నారు, రెడీ అవుతున్నారు, వస్తారు. ఈ 2 ప్రోగ్రాంలు మీరు పూర్తి వాళ్ళు మాట్లాడినాక విని మీరు సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామయ్య సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో నిజంగా అండి, ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన రామకృష్ణ గారు, నాగిరెడ్డి గారు మన మధ్య ఉండడం మనందరికీ ఎంతో గౌరవం మరియు అదృష్టంగా భావిస్తున్నాము. ముందుగా అసలు వీళ్ళిద్దరూ ఎవరు, వాళ్ళని ఎందుకు పిలిపించాము, మనకి ఏం కావాలి అనేది మీకు కొంచెం తెలియజేస్తానండి. సో రామకృష్ణ గారు, నాగిరెడ్డి గారు విద్యార్థులతో పరస్పర చర్య చేస్తూ వారి వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, లక్ష్య నిర్ధారణ మరియు సానుకూల ఆలోచనలపై తమ అనుభవాలను, ప్రేరణాత్మకమైన మాటలను పంచుకోనున్నారు. సో 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళిద్దరూ అనేక రకాల శిక్షణా శిబిరాలు నిర్వహణలో అనుభవజ్ఞులు. వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసం, సామాజిక వికాసం, ఆధ్యాత్మిక వికాసంలో ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, భావి భారత పౌరుల నిర్మాణంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎలా ఉండాలి అనే అంశాలపై వివిధ టీవీ ఛానల్స్లో ఈటీవీ, హెచ్ఎం టీవీ, సుమన్ టీవీ, మనం టీవీ, హిట్ టీవీ, ఇంపాక్ట్ ఫౌండేషన్ టాక్స్ అంటే పిఎంసి, సుమారుగా 20 ఛానల్స్ పైగా పిల్లలకి, తల్లిదండ్రులకి కార్యక్రమాలు నిర్వహించున్నారు. ఇలాంటి బిజీ వ్యవస్థలో కూడా తల్లిదండ్రులు తమకు తెలియకుండానే చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలండి. ఇవి సానుకూలంగా తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆ చిన్న తప్పిదాలు చేస్తూనే ఉంటాము. ఆ డౌట్స్ పిల్లల పరంగా కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ చదువు కావచ్చు, ఎలా ఉంటున్నారు, ఏంటి భవిష్యత్తులో వాళ్ళు ఏంటి అనే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళతో మాట్లాడచ్చండి. చాలా ఫ్రీగా ఉండొచ్చు. లేదా ఇది అయిపోయాక మీరు పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా వాళ్ళు సహకరిస్తారండి. మీకు పర్సనల్గా కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పిల్లల పరంగా, మీ పరంగా, విద్య పరంగా అన్నీ కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు డౌట్స్ అడగచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు. ఇది కేవలం సైకాలజిస్ట్కి మాత్రమే తెలుస్తుందండి. అందులో ఈరోజు చాలా చాలా విషయాలు మంచి చెడు అన్నింటినీ ఫీడ్ చేసుకుంటూ ఉంటాం. అవునా? సినిమాలో ఇంతకుముందు మనకు గ్రాహం బెల్ మనకు రేడియో కనుక్కున్నాడు కదా. అంటే కమ్యూనికేషను వైర్లతో కాకుండా ఎక్కడ ఎలాంటి వైర్లు కనెక్షన్స్ లేకుండా మనం వినడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రాహం బెల్ మన రేడియో కొనుక్కుంటే అప్పుడు రేడియో ద్వారా మనం వినేవాళ్ళం ఇలా జరుగుతుందని. అప్పుడు దాకా చూడండి, అప్పుడు రేడియోలో కూడా పాటలు వస్తున్నా, సినిమా వస్తున్నా, ఏదైనా కథలు, బుర్ర కథలు వస్తున్నా కూడా పని కట్టుకొని పల్లెటూళ్ళలో ఆ రేడియో దగ్గర పెట్టుకొని కూర్చునేవాళ్ళు. అప్పుడేదో సూపిశెట్టి కథలు, ఏదో రకరకాల డ్రామాస్, సినిమాస్ వచ్చా ఉండేవి. అందరికి ఎవ్రీబడి ఈజ్ నోస్. ఆ తర్వాత డెవలప్ అయిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు రావడం, ఆ తర్వాత కలర్ టీవీలు రావడం, అట్లా పరిమితి చెంది ఈ రోజు ఏమొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి వందల టీవీలు ఎక్కడుంటారు ఇప్పుడు? మన చేతుల్లోనే ఉంది. అంటే మన చేతుల్లోనే ఉంది. దిస్ ఈస్ థింగ్స్ హ్యాపెన్స్. ఇందాక నేను మన మిత్రులు, మన టీచర్లతో మాట్లాడుతూ అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక చిన్న విషయం కూడా చెప్పాను. గాలిపటం తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి గాలిపటం ఎగరాలంటే ఏం కావాలండి? ఏమండి సూత్రం, గాలిపటానికి సూత్రం కావాలి, అది అందరికి తెలుసు. ఇంకా అండి దారం కావాలి కదండి, దారం కావాలి. సో ఇక పేపరు, దాని పుల్ల అన్నీ ఉంటాయి, థింగ్స్ అన్నీ ఉంటాయి, అదందరికి తెలిసిన విషయం. దాంట్లో రహస్యం ఏంటి అంటే గాలిపటం ఎగరాలి అంటే దారం కావాలి, దాంతోపాటు గాలి కావాలి, ఈ రెండు కావాలి.
ఈ రెండు లేదు ఎగరదు. ఇప్పుడున్న ప్రపంచంలో మనం కానీ తెలుసుకోగలిగితే గాలిపటమేమో మన స్టూడెంట్ అంటే మన పిల్లవాడు, గాలి దారం పేరెంట్ టీచర్ అంటే స్కూల్. ఇంకా అది ఎవరనేది మీరు డిసైడ్ అవ్వండి. గాలి మేనేజ్మెంట్ లేకపోతే శృతి ఎవరు అనేది దారువను అండ్ గాలి. ఓకే, ఇవి అంటే ఒకటండి, రైట్ అండ్ లెఫ్ట్. మన కళ్ళు లెఫ్ట్ రైట్ ఎలా ఉంటుందో అలాంటిది. ఈరోజు మీరు గుళ్ళకి వెళ్ళినా వెళ్ళకపోయినా నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పే అన్ని కూడా మీకు నేను బై ద రిక్వెస్ట్ అండి, నాట్ కమాండింగ్, నాట్ ద రూల్డ్. ప్రపంచంలో మీకు ఏది కావాలనుకున్నా మీ మనసు మిమ్మల్ని మార్చేయగలిగే శక్తి మీకుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బండ గుర్తది. అర్థమైందా? భగవద్గీత రాసింది కూడా మనిషి అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు గొప్ప విషయం మన సార్ని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలిజంలో చంద్రుడి నుంచి భూమికి ఎంత దూరమో, సూర్యుడి నుంచి ఎంత దూరమో కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు? మనుషులే కదండి. ఈరోజు మనం బల్బు కొనుక్కుంది థామస్ ఆల్వా ఎడిసన్ 296 సార్లు ఫెయిల్ అయ్యాడని చెప్పినాం. సచిన్ టెండూల్కర్ కూడా మన కళ్ళ ముందునే 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, కానీ ఈరోజు వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఎలాంటి చదువుకొని సత్యసాయి బాబా స్కూల్లోనే దేవుడు అయ్యాడు, స్కూల్లోకి వెళ్ళిపోయి అని చెప్పి మనం కళ్ళతో చూస్తున్నాం. కొన్ని మిలియన్స్, థౌజండ్స్, మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఐ థింక్ ఈ రోజు సర్వీస్ జరుగుతుందండి ప్రపంచం అంతా కూడా. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఈరోజు ఒక మనిషి ఎంత వరకు శక్తి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కాదు శక్తి అని నిరూపించుకుంటున్న ఈ రోజు మన ప్రధానమంత్రి మోదీ. బట్ ఎక్కడైనా ఆయనకి అంత ఇన్వెస్ట్మెంట్ ఉందండి? పేపర్లో చూస్తుంటారు మీరు. వాళ్ళ ఆస్తులు ఏంటంటే ఆయన ఆస్తి ఏదో చూస్తుంటారా మీరు? ఒక ఎకరా పొలం ఉందా? నథింగ్. అంటే గొప్ప, ఇక్కడ కులాలతో నేను చెప్పట్లేదండి. ఈరోజు మీరు నెంబర్ ఆఫ్ ఒక మూవీస్ కావచ్చు, అంటే ఒక మనం రీసెంట్గా ఎక్కువగా వింటున్నాం పేపర్లో సనాతన ధర్మం, హైందవ ఇది అంటే ఈ భారతదేశం హైందవ ఇదని రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా చెప్తున్నారు. ఆ మూవీని కూడా అన్ని చోట్ల ప్రదర్శించండి, పిల్లలు కూడా తల్లిదండ్రులతో వెళ్ళి చూపుతున్నాయని కూడా చెప్తున్నారు. దట్స్ రియల్ ఫ్యాక్ట్. బట్ అయితే వాళ్ళు ఎన్నో కోట్ల పెట్టి ఖర్చు పెట్టి తీసుకునిచ్చండి. దాంట్లో గొప్పతనం ఏంటంటే ఏది ఏముంది, ఎక్కడి నుంచి ఆక్సిజన్ పుడుతుంది ఏంటి అనే దాన్ని తెలియజేయడం కోసం ఒక ప్రయత్నం చేశారు. ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా పిల్లవాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉందండి యాజ్ ఎ పేరెంట్గా. అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి గాలిపటం మనవాడు ఆకాశంలో బాగా ఎగరాలని మాత్రం మీరు తప్పనిసరిగా నోట్ చేసుకోండి మనసులో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లవాడు బాగా ఉన్నాడు అంటే మీ సపోర్ట్ ఉంటేనే. ఇది మాత్రం నగ్న సత్యం. 10% ఆఫ్ ద సపోర్ట్ ఈస్ దిస్ మేనేజ్మెంట్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఇచ్చిన 8 గంటల 8 పీరియడ్స్లో క్లాసులు పిల్లవాళ్ళు కూర్చునేది 3 గంటలు, 3.5 గంటలు, 7 గంటలు. రిమైనింగ్ 24 గంటల్లో దాదాపుగా 8 గంటలు తీసేస్తే మిగతా ఉన్న 16 గంటలు మన ఇంటి దగ్గర కానీ బయట పరిసర ప్రాంతాల్లో కావచ్చు రావడం పోవడం. ఒక 2-3 గంటలు తీసినా ఎక్కువ 50% ఆఫ్ ద టైం మన ఇంట్లో ఉంటాడు. దానిని ఉద్దేశించి పేరెంట్స్ ఈరోజు అవగాహన చేసుకోవాల్సింది, మనం ఏదైతే మనం పిల్లల ముందు చేస్తున్నామో, ప్రవర్తిస్తున్నామో, నడవడిక చేస్తున్నామో అవే రిపీట్ అవుతుంటాయి. ఇది కూడా నోట్ చేసుకోండి. అది ఏం చేస్తున్నారు, ఏంటి, చెడు చేస్తున్నారా, మంచి చేస్తున్నారా, ఫోన్ వచ్చినప్పుడు అబద్ధాలు ఆడుతున్నారా, మంచి చెప్తే వెతిక్స్ మాట్లాడుతున్నారని నేను మాట్లాడను ఇక్కడ. దట్స్ నాట్ ద రైట్ ప్లేస్ కదా. అంటే కంప్లీట్గా పేరెంట్ ట్రైనింగ్ ఈజ్ ద డిఫరెంట్ అండి. ఇప్పుడు మేడం గారు అరేంజ్ చేసిందంతా కూడా పేరెంట్ అవేర్నెస్. అంటే మనం ఏం చేసుకోవాలి, మన బాధ్యత మన పిల్లలకి బాగా రావాలంటే, అంటే మీకోసంగా తను తీసుకున్న ట్రస్ట్. ఈరోజు డెఫినెట్గా మేనేజ్మెంట్కి మీరు అందరూ కూడా 100% క్లాప్స్ కొట్టాలి. ఒక్కసారి అందరికి కొట్టండి క్లాప్స్. ఇట్స్ రియల్లీ వండర్. ఎంతమంది ఒంగోలులో ఈ విధంగా పేరెంట్కి అరేంజ్ చేసి ఇంత షామ్యాలు వేసి లక్షల రూపాయలు వెచ్చించి వచ్చే ఫీజుల్లోనే మళ్ళీ దానికి ఖర్చు పెట్టి ప్రతి టీచర్ మళ్ళీ మేడం గారు మీరు తప్పకుండా రిక్వెస్ట్, దాని తెలుగులో అయితే బెగ్గింగ్, అడుక్కోవటం అని కూడా అనొచ్చు నేను అనాలంటే తెలుగులో. అలాగా పేరెంట్ భావం టీచర్లు కష్టపడి మిమ్మల్ని పిలిపించారు. వాస్తవంగా మీకు రియల్గా ఎన్ని పనులు ఉంటాయంటే రోజు మనం నిత్యం పెట్టుకొని ఉంటాం. ఈ రోజు అక్కడికి వెళ్ళాలి, ఈ గంట అక్కడికి వెళ్ళాలి, ఈ ఆఫీస్లో ఈ పని ఉంది, నా కమిట్మెంట్స్ ఉంటాయి. ఎక్కడో ఒకరు 10,000 రూపాయలు జాబ్ చేస్తుంటారు, వాడు సెలవు ఇవ్వడు, ఎక్కడికి వచ్చి కూర్చోవాలంటే మేము మేడం ఏమో బాబు రిక్వెస్ట్ చేస్తుంది, వాళ్ళు ఎవరు, అలా ఇబ్బంది పడే పేరెంట్స్ కూడా ఉన్నారు.
బట్ టూ సైడ్స్ మనకుండే ఇబ్బందులు ఉంటాయి. బట్ ఇది రెస్పాన్సిబిలిటీ. బాధ్యతగా వచ్చినందుకు మీ అందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నానండి. ఎందుకంటే దిస్ ద రియల్, ఎందుకంటే మీకున్న బాధ్యత, ఇదే బాధ్యత కానీ మీరు కంటిన్యూ చేయండి, 100% మీ పిల్లవాడు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరతాడండి. తెలివితేటలు చాలా అమోఘంగా ఉన్నాయండి ఈరోజు పిల్లలు, ఇంతకు ముందు కన్నా కూడా. వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీకు చాలా ఉన్నది. కాబట్టి ఈరోజు ఎందుకంటే సమ్ ఎగ్జాంపుల్ అండి, మీరు సింపుల్గా చూడండి, మన ఇళ్ల ముందు తిరుగుతుంటాయి బాతులు, ఇప్పుడు తిరుగుతున్నాం కదా, లేదా జంతువులు కుక్కలు కానీ కోతులు కానీ ఇలా తిరుగుతుంటాయి. మనం చాలా మంది ఇంతకుముందు బాతులు చూశారు. ఒక పెద్ద బాతులు అంటే తల్లి ముందుకెళ్తుంటే దాని వెనక డింగిని ఊపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి, అవునా? ఇటు పక్కన కానీ ఒక సైడ్కే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మధ్యలో ఏదన్నా ఒక రోప్ అడ్డం వచ్చినా, లేకపోతే ఏదైనా దప్పక్కన ఎవరన్నా అడ్డాలు వచ్చి ఏదైనా ఒక ట్రాక్టర్ ఆగినా ఇది అయినా కూడా మళ్ళీ అది వెయిట్ చేస్తుంది. కానీ తల్లి వెయిట్ చేయదు, వెళ్ళిపోయి అక్కడ చచ్చట్లాడుతూ ఉంటుంది ఒక ప్లేస్లో. ఇది వచ్చిందాక అది ఆగిద్ది. కానీ ఇదే ఎగ్జాంపుల్ పేరెంట్ చూసుకుంటే ఈ రోజు ఏమవుతుందంటే, నా స్టూడెంట్ అంటే నా పిల్లోడు ఇంకో బండి మీద వస్తున్నాడు, పేరెంట్ ఇంకో బండి మీద వస్తుంది. 2 నిమిషాలు రాకపోతే మళ్ళీ బండి వేసుకుని వెనక్కి వస్తాడు పేరెంట్. కానీ అక్కడ ఆగడు, అంటే మళ్ళీ ఏం జరిగిందని అనుకొస్తాడు. కానీ ఆ తల్లి ఆలోచించింది ఏంటంటే, అక్కడ రిస్క్ ఉంటుంది, ఏదో రిస్క్ లో పడి ఉంటుంది, అది చూసుకునేలా వచ్చింది అనే ఒక కాన్ఫిడెన్స్ అండి, ఒక నమ్మకం. అంటే చిన్నప్పటి నుంచే కష్టాన్ని తెలియజేసింది. నోరు లేని జంతువుల్లో ఉన్న జ్ఞానం మనం ఈరోజు మీరు చాలా ఉండి కావాలంటే పరిశీలించండి. వాట్సాప్లో మీకు బోల్డ్ అని వస్తున్నాయి. ఈరోజు కోతితో ఉన్న సంబంధం, పక్షుల్లో ఉన్న మీ యొక్క ఐక్యత అంటే చూడండి, ఒక పక్షి, ఒక పెద్ద పక్షి ఉంటుంది, వర్షం పడుతుంటే చిన్న కాకి పిల్ల కూడా దాన్ని పొదుగులో పెట్టుకొని కాపాడుతుంది. స్మాల్ ఎగ్జాంపుల్ అండి. అడవిలో మీకు అందరూ తెలుసు, జింకలు అన్నీ ఉంటాయి, పులులు సింహాలు అన్నీ ఉంటాయి. ఒకరోజు మామూలుగా అడవిలో వేటగాళ్ళు కూడా ఉంటారు కదండి, ఇప్పుడు కూడా ఉన్నారు కదా, జంతువులు కొట్టేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, తినేవాళ్ళు. ఈ రోజు కూడా బయటకు వెళ్ళిపోతే మన తోటల్లో ఈవెన్ ఏమంటారు, ఈవెన్ ఎలుకలు తినేవాళ్ళు కూడా ఉన్నారు, పాములు తినేవాళ్ళు ఉన్నారు. కాకపోతే మన దగ్గరలో ఉండకపోవచ్చు, ఎవ్రీబడి ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఇలాంటి సందర్భాల్లో అడవిలో జింక ఇంకా జస్ట్ హవర్స్ ప్రసరించాలి, అది ఒక ప్లేస్ని ఎంచుకుంటుంది. దానికి ఏమి మనలాగా ఇల్లు ఇలాంటివి ఏమి ఉండవు సహజంగా. అయితే ఒక పొదుగు చూసుకుంటుంది, అంటే మంచి పొదుగు ఉంటే ఆడికి వెళ్ళి అది ప్రశ్నించాలి. ఆ సందర్భంలో ఒక వేటగాడు ఉంటాడు, దాన్ని కొట్టాలని గురిపెడుతూ ఉంటాడు. ఒకవైపు నుంచేమో పులస్ ఉంటుంది, పులేమో దాన్ని తినాలని చూస్తుంటుంది, వేటగాడేమో దాన్ని కొట్టి తీసుకోవాలనుకుంటా ఉంటాడు. ముందుకు వెళ్తూ ఉంటుంది, ఒక నది ఉంటుంది, ఒక నది ఉంటుంది, నది పక్కనే పొదలు ఉంటాయి, పెద్ద పెద్ద అంటే మనకు గడ్డి పొదలు ఇలాంటివన్నీ ఉంటాయి. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఆ జింక ఏం చేస్తుంది, ఈ చేర కుట్టించుకోవాలా లేదా వాడు చేయాలా, ఏం చేయాలి? కానీ ఆ జింక ఆలోచనతో తనకున్న ఆలోచన అయితే, ఇప్పుడు నాకు కావాల్సింది జస్ట్ ఇప్పుడు నా ప్రశ్నించాలి అనుకుంటుంది, ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ సడన్గా వర్షం వస్తుంటుంది, చిన్న తుప్పరు కూడా పడదండి. ముందు వర్షం వచ్చే ముందు ఏమొస్తుందండి సహజంగా? కానీ వర్షం వచ్చే ముందు మనకి ఏం వినపడుతుంది? ఉరుములు, మెరుపులు, ఇవన్నీ వినపడతాయా లేదా? అలాంటి ఉరుములు, మెరుపులు వినపడతాయి, వస్తూ ఉంటాయి. ఆ వస్తున్నప్పుడు ఆ ఉరుములు, మెరుపులు దీనికి ఈ యొక్క అంటే బోయేవాడిది బాణం విసురుతాడు, ఆ కళ్ళ యొక్క దీనికి ఆ మెరుపుల దెబ్బకి ఆ బాణం వెళ్ళి పొదలకి, అంటే అక్కడున్న పొదల్లో ఇదవుతుంది. అటు పక్క ఉన్న పులి పొదల పక్క రావాల్సింటే అక్కడ మంట వస్తూ ఉంటుంది. దిస్ ఈస్ సన్నటి వర్షం పడుతూ ఉంటుంది. పులిపాటి పులికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే నిప్పు దాటి రాలేదు కదా. ఇటుపాటికి ఇటుకి వెళ్ళిపోయాడు, ఇది జింక వెళ్ళిపోతుంది, ఇంకా లైట్ తుప్పరు పడుతుంది, పదో చాటుకి వెళ్తుంది, తన యొక్క ప్రసరిస్తుంది తల్లిని. దాని కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, నేను బతికున్నా లేకపోయినా నా బిడ్డలు బతకాలి అనేది. ఇక్కడ దేని మీద నమ్ముకొని ఉంటుందంటే, ప్రకృతిని నమ్ముకుంది. అంటే ఇట్ హ్యాస్ బిలీఫ్, నమ్మకం, దేవుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ అండి.
దిస్ ఈస్ ఫ్యాక్ట్. ఇలాంటి విషయాలు మనం వాట్సాప్లో మీరు రియల్గా జరిగిన కళ్ళ ముందు జరిగేది ఈ ప్రపంచంలో జరిగేయండి. మన క్రొత్తగా సృష్టించుకోవాల్సిన ఏమీ లేవు. కాబట్టి మార్పుకి తరుణం, మార్పుకు నాంది పలకాల్సింది మనమే అనేది మాత్రం మీరు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది ఈరోజు. కాబట్టి తల్లిదండ్రులుగా ఉండటం అనేది, మనం ప్రేమతో ఉండటం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. దాన్ని తప్పకుండా పాటించండి. తారతమ్యాలు లేకుండా పాటించండి. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆ యొక్క తారతమ్యాలు లేకుండా వాళ్ళతో పాటించడం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రోల్ మోడల్. పేరెంట్ ఈస్ ద రోల్ మోడల్ ఆఫ్ ద చిల్డ్రన్ అండి. ఈరోజు తండ్రి ఆటో డ్రైవర్ అయినా కూడా కలెక్టర్ అవుతుంది. రీసెంట్గా మీరు చూస్తున్నారు కదా, మన వాట్సాప్లో కూడా ఒక పాప ఐఏఎస్ కలెక్టర్ అయితే తండ్రి ఎస్ఐగా వచ్చి సెల్యూట్ చేస్తాడు. ఆ ఉన్న సన్నివేశం ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు వస్తాయి. మనం చూసినా కూడా మనకు వస్తాయండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అలాంటి సన్నివేశాలు నెంబర్ ఆఫ్ ఈరోజు మీకు వికీపీడియాలో కానీ మీడియాలో కానీ చాలా ఉన్నాయి. ఇది ట్రూ అండి. కాబట్టి మీ పిల్లలు చాలా తెలివిగల వాళ్ళని నమ్మండి, ముద్దు వాళ్ళైతే కాదు. దానికి భిన్నంగా మీరు కూడా వాళ్ళు ఇచ్చిన హోంవర్క్స్ కానివ్వండి, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అప్పుడప్పుడు వచ్చి స్కూల్ యాజమాన్యానికి సపోర్ట్ చేస్తూ, సపోర్ట్ మీన్స్ కొన్ని చిన్న అంటే ఒక పేరెంట్కి నచ్చచ్చు, ఒక పేరెంట్కి నచ్చకపోవచ్చు అండి. దిస్ ఇస్ నాట్ ద థింగ్స్ హ్యాపెన్. వాళ్ళు ఒక పేరెంట్ కోసం చేయాలి, ఒక పేరెంట్ కోసం చేయకూడదని చేయరండి ఎప్పుడు కూడా. ఎక్కడ ఏ స్కూల్ మేనేజ్మెంట్ కూడా నా స్కూల్ బాగుండాలి, నాకు మంచి మెరిట్ రావాలి, వచ్చే సంవత్సరం మంచి అడ్మిషన్లు కావాలి, నా పిల్లలు ర్యాంకులు కావాలి, డాక్టర్లు కావాలంటారు. ఈ రోజు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈరోజు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు, కోట్ల రూపాయలు గడించే వాళ్ళు ఉన్నారు. బట్ మేనేజ్మెంట్ మాత్రం అలాగే ఉంటారు. థింగ్స్ హ్యాపన్స్. టీచర్ కూడా అంతే. ఎంతో మంది టీచర్లు, డాక్టర్లని ఇంతమందిని చేస్తూ ఉన్నారు, ఎంతో మంది చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజు పేరెంట్ ఈస్ ద రోల్ మోడల్. మనం అబద్ధాలు ఆడితే మన పిల్లవాడు అబద్ధాలు ఆడతాడండి. అబద్ధాలు ఆడకుండా ఈ రోజు మీ ముందు అబద్ధాలు ఆడకపోవచ్చు, రేపు డెఫినెట్ గా అబద్ధాలు ఆడతాడు అంతే. కాబట్టి మనకున్న పరిధులను మనం మార్చుకోవడానికి ప్రయత్నించి మనం తల్లిదండ్రులే రోల్ మోడల్ గా మాత్రం 100% ఉండాలి. దిస్ ఈస్ ఫ్యాక్ట్. అండ్ కమ్యూనికేషన్, పేరెంట్ కి స్టూడెంట్ కి కమ్యూనికేషన్ అనేది 100% ఉండాలి. వాడు ఏం చదువుతున్నాడో మనకు అర్థం కాకుండా, నేనేదో ఫీజు కడుతున్నాను కదా మేడం, మా వాడి పిల్లలు మార్కులు రావట్లేదు అని కావచ్చు. అదే క్లాస్ లో పిల్లవాడికి మిగతా మందికి 100కు 99 వస్తున్నప్పుడు నా పిల్లవాడికి 50 ఎందుకు వచ్చి నేను అడగాలి తప్పితే అది టీచర్ తప్ప, స్టూడెంట్ తప్ప అంటే 100% మన పిల్లవాడి తప్పు ఉంటుంది. అంటే వాడు ఆ రోజు సినిమాకి పోయి ఉండొచ్చు ఆ వారంలో, లేదా ఆ వారంలో మీతో పాటు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే వాడి ఫ్రెండ్స్తో ఆడుకొని ఉండొచ్చు. ఇలాంటి నెగ్లిజెన్స్ ఆఫ్ ద థింగ్స్, అంటే కొన్ని కారణాల వల్ల రాకపోయి ఉండొచ్చు, కానీ చదువుకుంటే మార్కులు వస్తాయి. అంటే అవగాహనతో క్రమశిక్షణ, ఇది ఇంపార్టెంట్. దాంతోపాటు మనం ఈ స్వాతంత్రాన్ని, అంటే దేశభక్తిని కూడా మనం దేశాన్ని, ఇందాకే ఒక టీచర్ చెప్పాడు సార్, తెలుగు అంటే మా అంటే ఓ స్టూడెంట్ వచ్చి, సార్ ఇంటర్మీడియట్ చదివితే తెలుగు లేదు సార్, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏంది సార్ మాకు అంత ఇది రుద్దుతారని. అది చాలా తప్పు కదండి. అంటే ఎందుకంటే ఈ రోజు మీరు తమిళ్లోకి వెళ్ళండి, మలయాళంలోకి వెళ్ళండి, దేనికన్నా వెళ్ళండి, తెలుగుతోనే ప్రారంభం అవుతుంది. మీరు ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా, అంటే ఒక మసీద్ అయినా, ఒక మీరు ఖురాన్ అయినా, బైబిల్ అయినా, ఏదైనా ఒక ఏ గ్రంథంలో కూడా పోయి చూడండి, ఆరిజిన్ ఒకటే ఉంటుంది. మీరు ఏది కోదుకుంటే అది యద్భావం దాని పోతే ఉంటుంది. అందరికి మంచి చేయండి, సహాయం చేయండి, అందరినీ ప్రేమించండి, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటుంది. సేవ చేయండి, అందరినీ మంచిగా ప్రేమించండి అంటుంది. ఏ గ్రంథాలైనా చదవండి మీరు. సో అలాంటి విధానంలో చేయాలి. అదే కాకుండా విద్య మరియు జీవిత నైపుణ్యాల సమతుల్యం చేయడం, అది నేను వాళ్ళని మనం చేసే విధానంలో సమానత్వాన్ని పాటించి వాళ్ళని మనం పెంచడం చాలా అవసరం. అంతేకాకుండా భగవద్గీత మద్దతు, అంటే ఇప్పుడు ఈ భావోద్వేగాలలో మనం ఈ గుళ్ళకి వెళ్ళడం కావచ్చు, ఇది కూడా ఆ ఇంపార్టెన్స్. ఇందా మీకు చెప్పాను మెడిటేషన్, ఇందా మేము పిల్లలకు చెప్పాం, ప్రతిరోజు నీకు నచ్చిన టైంలో నిద్ర లేసి 10 minutes ఈ రోజు నేను ఏం చదువుకున్నాను, ఈ రోజు ఏం చదువుకున్నాను, ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉంటే మర్చిపోండి, పాజిటివ్ థాట్స్
థాట్స్ ని పెంచుకోండి. ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, ప్రార్థించండి. నేను అనేది కూడా ఏంటంటే, మీరు గుళ్ళకి వెళ్తారో లేకపోతే మసీదులకు వెళ్తారా, చర్చిలకు వెళ్తారో ఏమో నాకు తెలియదు. 100% మీ దేవాలయం, మీ పిల్లవాడు అభివృద్ధి చెందిన దాకా మీకు బడే గుడండి. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు గుడికి వెళ్ళినట్టుగా ఇక్కడ కూడా వచ్చి 1 గంట 2 గంటలు మీ పిల్లవాళ్ళతో మీరు 100% టీచర్స్ తో మాట్లాడుకోవడం కానివ్వండి. ఇలా ఇంటరాక్షన్ మాత్రం ఇస్ ద మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు గుడికి ఎంత ఇంపార్టెంట్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటని చెప్తున్నాను. మీరు సంపాదించేది, మీరు తిరిగేది, మనం శ్వాస పీల్చుకొని బతికేది అంతా మన తరానికే కదండి. మీరు జీవించడానికి, మీ పిల్లలు జీవించడానికే కదా. దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు అందరూ ఉన్నారు. మనం కూడా దాంట్లో పార్ట్ ఆఫ్ థింగ్స్. మనం కూడా ఒక సంధి లాంటి వాళ్ళమే అనేది మర్చిపోకుండా మీ బాధ్యతగా చేయటం. అందులో ఈ డిజిటల్ యుగంలో తల్లిదండ్రులుగా మనం ఉన్నాం, దానికి మార్పు చెంది మనం చేయాలంటున్నాం. మీరు చదువుకోని ఉండొచ్చు, కొంతమంది కొద్దిగా చదువుకోని ఉండొచ్చు, కొంతమంది ఇంత చదువుకోవచ్చు, కొంతమంది ఇంత చదువుకోవచ్చు. కానీ చదువుకునే దానికి, సంస్కారానికి, విలువలకి దీనికి సంబంధం లేదు. కాబట్టి వానికి విథిక్స్ అండ్ వాల్యూస్ తో మీరు వాళ్ళని అభివృద్ధి చేయండి, పెంచండి. దాంతోపాటు రకరకాల ఈరోజు చూడండి ఎంత. ఈరోజు మీరు విజయవాడ ఇలాంటి వాటిని చూడండి, ఎల్కేజీ యూకేజీకి 2 లక్షల రూపాయల ఫీజు. ఎవరు నిన్నారా? తెలిసిన చేతులు ఎత్తండి, ఉందా లేదా? ఎస్, అందరికీ తెలుసు. లక్షల్లో ఈ రోజు అది వ్యాపారం అనుకుంటారా, లేకపోతే ఉండవాళ్ళు కట్టుకుంటారు అనుకుంటారా? దట్ ఈస్ థింగ్స్ డిఫరెంట్. వాళ్ళు ఇది అక్కడ స్విమ్మింగ్ పూల్, చిన్నపిల్లవాడు 1వ తరగతి పిల్లవాడు స్విమ్మింగ్ పూల్ చేస్తాడా? వాడు వెళ్ళి వాలీబాల్ ఆడతాడా, క్రికెట్ ఆడతాడా? అంటే నేను విమర్శించడం కాదండి. హార్స్ రైడింగ్ ఇవన్నీ మనం, కానీ పేరెంట్ బాగా స్విమ్మింగ్ పూల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే అదేదో కుక్క చూసినట్టు వాతలు పెట్టుకున్నట్టు అలాంటి వాతలు పెట్టుకునే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అంటే వాటిని నేను నెగ్లిజెన్స్ చేయట్లా, ఉన్నవాళ్ళు కట్టుకుంటున్నారు, దట్స్ గుడ్. బట్ ఇక్కడున్న మన పరిసర ప్రాంతాల్లో మనకు అనుభవంగా ఫీజులు ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇన్ టైంలో మనం సపోర్ట్ చేయగలిగితే, కొన్ని స్కూల్స్ చాలా మంది లాస్ లో నడుస్తున్నాయండి. యువర్ బిలీవ్ ఆర్ నాట్, ఫీజులు కట్టని వాళ్ళు కొంతమంది సరిగా రాక, టీచర్లకు మీరు సరిగా జీతాలు కానీ వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వకపోతే వాళ్ళు సరిగా క్లాసులు చెప్తారా? పెట్టరు. సరిగా మనకి ఇంట్లో కానీ సరిగా ఇన్ టైంలో కానీ మన థింగ్స్ రాకపోతే మనం సక్రంగా కూరలు కానీ వండుకోగలుగుతామా? అన్నం కానీ అది కానీ, బియ్యం ఉంటేనే రైస్, కందిపప్పు ఉంటేనే పప్పు, లేకపోతే లేదు. ఇది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అన్నిటికీ సమతుల్యంగా మనం, ఇదంతా మనది, స్కూల్ మనది, మన ఇల్లు, మన స్కూలు, మన పిల్లలు అనే భావంతో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మనం అన్ని విషయాల్లో మేనేజ్మెంట్ కి సహకరిస్తూ, సజెషన్స్ ఏదన్నా సలహాలు ఉంటే డెఫినెట్ గా చెప్పండి. ఇప్పుడు ఏదన్నా మీరు సలహాలు చెప్పాలన్నా కూడా చెప్పండి. నా రిక్వెస్ట్ ఒకటే, పిల్లల్ని ప్రేమతో, ఓర్పుతో చేయండి. జ్ఞానాన్ని పెంచడం కోసం మీ పాత్ర చాలా ఉంది కాబట్టి దాన్ని ఇచ్చేయండి. వాళ్ళు ఇచ్చిన హోంవర్క్స్, నేను అది కూడా చెప్పాను, మెథడాలజీలో కూడా కొన్ని ఇంటరాక్షన్ సెషన్స్ అని, కొన్ని వర్క్ సెషన్స్ అని ఇవన్నీ ఇస్తాం. ఇదేంటి ఎప్పుడు లేదా కొత్తగా ఇచ్చారని మాత్రం దయచేసి పేరెంట్ అనగాకండి. మీకు చేత అయితే మీరు కూడా కొద్దిగా హెల్ప్ చేయండి పిల్లలకి. ఓకే, ఏంటి ఎప్పుడు లేదా ఇప్పుడు కొత్తగా ఇచ్చారు, ఆసారి ఎవరో వచ్చి చెప్పారంట అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఏదైనా మేము కొన్ని సజెషన్లు ఇచ్చుంటే వాటికి ఎంకరేజ్ చేయండి, మద్దతు ఇవ్వండి. ఇది నా రిక్వెస్ట్. ఇంకో ఇప్పుడు మా మిత్రుడు, నా ఫ్రెండ్ నాగిరెడ్డి, ఆయన కూడా NLPలో మా దగ్గరికి వచ్చి నేర్చుకొని ఉన్నాడు. అలాగే చేసే ఇండియాలో కూడా ట్రైనర్గా చేశాడు. ఎన్నో టీవీలు, చాలా టీవీలు, నేనైతే ఏదో 1-2 టీవీలో ఇచ్చిన. ఆ తర్వాత దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేక నేనే పోయి ఎన్ని అడిగినా కూడా ఇవ్వలేదు. తను మాత్రం చాలా టీవీల్లో ఈ సైకాలజీ మీద, ఈ యొక్క కొన్ని కౌన్సిలింగ్స్ మీద ఇవ్వడం జరిగింది. తను మీకు క్లాసెస్, అంటే దట్ మీన్స్ అవేర్ ఆఫ్ ద పేరెంట్స్. అండ్ దెన్ ఆ తర్వాత మీరు ఎలాంటి క్వశ్చన్లైనా అడగండి, డెఫినెట్ గా తను నేను ఇద్దరం ఉంటాం. మాకు తెలిసింది దానికి ఆన్సర్లుగా ఉన్నది, తెలియకపోతే ఇంకోటి చెప్తాం.